ఆ చెట్టుకి కొడితే టెంకాయలు వస్తాయా? హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. నా పేరు ఆకాష్, మీరు చూస్తున్నారు ఆకాష్ పెరివరం యూట్యూబ్ ఛానల్. గాయస్, మనం ఇప్పుడు ఫామ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ టెంకాయ చెట్లు ఉన్నాయి. ఆ టెంకాయలు కోయడానికి అయితే వచ్చాము. అటుపక్క 4 టెంకాయ చెట్లు ఉన్నాయి, ఈవతలు ఒకటి ఉంది. మొత్తం 5 టెంకాయ చెట్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఆ కాయలను మనం ఎలాగొస్తామంటే ఈ దోటి సహాయంతో ఆ కాయలను అయితే కోస్తాం. మనము కోసి ఈ టబ్బులో వేసుకుని ఇంటికైతే తీసుకెళ్తాము. సాయి, ఏం చేస్తున్నావు? ఎందుకు కొడతా ఉన్నావు అక్కడ? ఆడ కొడితే టెంకాయలు వచ్చాయి. టెంకాయలు కోసేదానికి వచ్చినాము. అంటే ఆ చెట్టుకి కొడితే టెంకాయలు వచ్చాయా? ఊరికేనా? నువ్వేం చేస్తున్నావురా? ఇది కొంచెం చిన్న చెట్టుగానే ఉంది. ఒరే, చిన్న చెట్టే కదా, మళ్ళీ దానికి ఎందుకు పైకి ఎక్కడం? దీంతో లాగలేము ఒకటేసారి గల దట్ట. అజయ్ ఫస్ట్ చెట్టు ఎక్కుదాం అనుకున్నాడు, కానీ మళ్ళీ మధ్యలో ఏమనుకున్నాడో తెలియదు, మళ్ళా దోటితోనే లాగుతున్నాడు. టెంకాయ మట్టలు ఎండిపోయి ఉన్నాయి, అందుకని చెప్పి అజయ్ లాగేశాడు. గెలెట్ పట్టుకుంటారా? ఒక్క కాయ అయితే పట్టుకుంటా. దూరంగా ఉన్నామా. కొన్ని మంచి కాయలు ఉన్నాయి, కొన్ని ఒట్టి కాయలు ఉన్నాయి. అంటే వాటిల్లో నీళ్ళు ఉండవు అన్నమాట. సో అవి కూడా పెరికేస్తున్నాం అన్నీ. జాగ్రత్త. అయ్యి అయిపోలా? జాగ్రత్త. వాడికి చెట్టు ఎక్కడో నేర్చుకున్నాడు చిన్నప్పుడు, నేను నేర్చుకోలేగా, అందుకే వాడే ఎక్కుతున్నాను. నేను ఆ దోటితో కావాలంటే పెరిగి సహాయం చేస్తా వాడికి. జాగ్రత్త, బలంగా ఉండేదాని మీద కాలు పెట్టుకో. ఎక్కడ పెట్టినావు? ఆడే పెట్టినావు. కట్ట తెచ్చినావా కాలేదా? ఇప్పుడు ఇడికి తెచ్చినావా లేదంటే ఆడే ఉందా? అయ్యి కత్తి తీసుకోండి. విన్నారా? అది పొడుస్తుందేమో, చూసుకోండి రా. విన్నా, అణించరా. పొడుచుకున్నా అంటే ఏం కాదు, పొడిస్తేనే ఇబ్బంది. చిన్నగా బేరో పగిలిపోతాయి. కొన్ని కాయలు మెస్కి అవతల పడ్డాయి. సో వాటి కోసం సాయి వస్తున్నాడు. గట్టిగా వేయాలి మధు, గట్టిగా వేయి. అది మళ్ళా వేయి, గట్టిగా వేయాలా. సూపర్.
ఆ ఒక్క చెట్టుకి దొడ్డుతోనే పెరిగేసినాము, ఎందుకంటే హైట్ తక్కువగా ఉన్నది కాబట్టి అందాయి. ఫస్ట్ అక్కడ ఉన్న చెత్త అంతా లాగేసుకుని ఆ తర్వాత అయితే చెట్టు ఎక్కుతాడు. నాయన నాకు చెట్టు ఎక్కని రాసాయి. నేను ఒకసారి ఎక్కినా అనుకో దిగలేదు. పైకి ఎక్కుతావా? పైకి ఎక్కుతా దిగలేదు. పైకి పూర్తిగా ఎక్కేస్తావా? పూర్తిగా చిన్న చెట్టు ఎక్కుతా. చిన్న చెట్టు ఎక్కుతావా? ఎక్కితే దిగలేదు. నేర్చుకోవాల్సిందే. ఎవరు నేర్పించినారు ఎక్కేదే? డాడీ నేర్పించినాడా? డాడీ నేనే పిల్లలతో కూర్చుకొని మాట్లాడి. ఓకే. కత్తి కావాలా లేదంటే అట్ట వేసేస్తావు కింద? గైస్, మనం ఇప్పుడు పైకి ఎక్కాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి మనం పైకి ఎక్కాలి. చెప్పులు తీసేయాలి. అలవాట్లే షర్ట్ ఒకటి ఫిట్గా ఉన్నది. టీ షర్ట్ వస్తున్నారే, కూర్చోనండి అజీ పైన. నేను ఆ రేగుల పైకి ఎక్కుదాం అనుకున్నా, ఇక్కడ ఎక్కలేకున్నానే. బయట అంటే షర్ట్ కంఫర్ట్ లేదు. ట్రై చేస్తా వస్తుంది. ట్రై చేస్తా. గైస్, కత్తి పైకి ఇసిరేదానికి అక్కడ అవకాశం లేదన్నమాట. అందుకని చెప్పి అజయ్ కాళ్ళతో తోసేస్తున్నాడు. గైస్, 4 చెట్లకైతే ఎక్కడం అయిపోయింది. ఇంకా ఒక చెట్టు పెండింగ్ ఉంది. కాసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ చెట్టు ఎక్కుతాడు అజయ్. కాయలేరా కనలేదా? లాగా అదే నేను చెప్పినా, అది బాగా కొట్టుకోవాలా. ఏరా అది ఊడిపోయినట్టు చూడరా. కొడితే కదా ఊడిపడడానికి. నాకు అర్థమైంది సౌండ్. కానీ గట్టి కొట్టు. కింద కొట్టేప్పుడు పైన కదిలింది. చంద్రముఖిగా మారిన కార్తీక్ చూడండి. ఓ పక్కపడి 5 చెట్లుకున్న కాయలన్నీ కోసేసాము. ఇంకా వీటిని డబ్బుల్లో వేసుకుని ఇంటికైతే తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఈ కాయలన్నిటిని ఆ గోతాల్లో ఇంకా డబ్బుల్లో వేసుకుని ఇంటికైతే తీసుకెళ్ళాలి. కానీ సయ్యి బేస్ట్ అండి. కానీ ఇప్పుడు ఇంటికి వెళ్తున్నా. ఇంటికి వెళ్ళి బైక్ వేసుకుని వచ్చి గోతాలకు వేసిన కాయలు, డబ్బుకి వేసిన కాయలన్నీ బండిలో పెట్టుకుని ఇంటికైతే తీసుకెళ్ళాలి. గాయస్, ఇప్పుడే బైక్ వేసుకొని మళ్ళీ ఫామ్ దగ్గరికి వచ్చాము. ఇప్పుడు ఈ గోతాలు బైక్లో పెట్టేసి ఇంటికైతే తీసుకెళ్ళాలి. గాయస్, టెంకాయలన్నీ ఇంటికి తీసుకుని వచ్చాము.
ఇంకా మనం రెస్ట్ అయితే తీసుకోవాలి, ఫుల్ టైర్డ్ అయిపోయాము. మీరు ఇంతవరకు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నోటిఫికేషన్ ఆన్ చేయండి. మీకు వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.